స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 4. ఈ లెసన్లో అసలు వాక్యాలకి వ్యత్యాసం అంటే రెండు వాక్యాలను మనం గమనించాం కదా. ఐ గో టు బ్యాంక్, ఐ వెంట్ టు బ్యాంక్ అని. ఐ గో టు బ్యాంక్ అంటే నేను బ్యాంకుకి వెళతాను. ఐ వెంట్ టు బ్యాంక్ నేను బ్యాంకుకి వెళ్ళాను. ఎలా ఈ యొక్క రెండు వాక్యాలు వేరియేషన్ ఉంది లేదా వ్యత్యాసం ఉంది అనేది గమనిస్తే వెళతాను, వెళ్ళాను. ఇది ఇంగ్లీష్లో చూస్తే ఎలా రాయాలి లేదా ఎలా మాట్లాడాలి, ఈ వ్యత్యాసాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూద్దాము. టెన్స్ అనేది టెంపస్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. దాని అర్థం ఏంటంటే టైం. టైం అంటే సమయము, కాలము అని మనకి తెలుసు కదా. ప్రధానంగా 3 కాలాలు మనకి తెలుసు. అందులో మొదటిది ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం, వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ భూతకాలం లేదా గడిచిపోయినటువంటి కాలం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం అంటే ఇంకా జరగవలసినటువంటి కాలం. ఇవి 3 ప్రధానమైనటువంటి కాలాలు. అందులో మళ్ళీ ప్రతి దానిలో కూడా 4 రకాలుగా గమనిస్తూ ఉన్నాము. 4 రకాల కాలాలు ఎలా అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రతి కాలానికి మళ్ళీ 4 రకాలు మనం చూస్తున్నాము. సింపుల్ ఇందులో ప్రెజెంట్లో, అలాగే పాస్ట్లో, ఫ్యూచర్లో కూడా. అందుచేత చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలాగే కంటిన్యూస్ అని రెండవదిగా చూసాము. అది ఎందులో ఉంది? ప్రెజెంట్లోనే ఉంది, పాస్ట్లోనే ఉంది, ఫ్యూచర్లోనే ఉంది. గమనించండి, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అలాగే మూడవది పర్ఫెక్ట్. అది కూడా ఈ 3 కాలాల్లోనే ఉన్నాయి. ప్రెజెంట్లో ఉంది, పాస్ట్లో ఉంది, ఫ్యూచర్లోనే ఉంది. గమనించండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఆఖరిది పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది కూడా 3 కాలాల్లో కనిపిస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పలానా కాలం అని ఎలాగ మనం గుర్తుపెట్టుకుంటాము లేదా గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫై చేయాలి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్. మనకి తెలుసు వర్బ్ అంటే క్రియాపదం, హెల్పింగ్ అంటే సహాయం కదా. హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. ఈ 2 పదాలు వాక్యంలో ఉన్నటువంటి 2 పదాలని మనం చూసినప్పుడు ఇది పలానా కాలంలో ఉంది లేదా ఇది పలానా సమయం అని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్స్కి వాడాలి అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ గమనించండి, ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 కాలాల యొక్క హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, యామ్, ఆర్, ఈజ్, హ్యావ్, హ్యాజ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనం చూస్తాం. డూ, డస్ అనే వాటిని మనం ముందు చూద్దాం. డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాము. డస్ అనే హెల్పింగ్ వర్బ్ హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ డూ నేను చేస్తాను, వీ డూ మేము చేస్తాము, యూ డూ మీరు చేయండి, దే డూ వారు చేస్తారు, మోహిత్ అండ్ శ్రీకర్ డూ మోహిత్ మరియు శ్రీకర్ చేస్తారు, హీ డస్ అతను చేస్తాడు, మోహిత్ డస్ మోహిత్ చేస్తాడు, షీ డస్ ఆమె చేస్తుంది, స్నేహ డస్ స్నేహ చేస్తుంది, ఇట్ డస్ అది చేస్తుంది, టామీ డస్ టామీ చేస్తుంది. అయితే ఈ వాక్యాల్లో డూ, డస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ కావు. మరి ఏంటి అంటే అవి క్రియాపదాలు. మరి హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ మనకి కనిపించడం లేదు. అంటే ఇవి పాజిటివ్ సెంటెన్స్
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి వాక్యాలకి హెల్పింగ్ వర్బ్ ఆప్షనల్. నెక్స్ట్ గో అనేటువంటి వర్బ్ని చూద్దాము. ఐ గో నేను వెళతాను, వీ గో మేము వెళతాము, యూ గో మీరు వెళ్ళండి, దే గో వారు వెళతారు, మోహిత్ అండ్ శ్రీకర్ గో మోహిత్ మరియు శ్రీకర్ వెళతారు, హీ గోస్ అతను వెళతాడు, మోహిత్ గోస్ మోహిత్ వెళతాడు, షీ గోస్ ఆమె వెళుతుంది, స్నేహ గోస్ స్నేహ వెళుతుంది, ఇట్ గోస్ అది వెళుతుంది, టామీ గోస్ టామీ వెళుతుంది. ఈ వాక్యాలన్నింటిలో వర్బ్ గో. అయితే ఐ, వి, యూ, దే లేదా ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ పేర్లు వచ్చేటప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాడట్లేదు, వర్బ్ వచ్చేసి V1 వర్బ్ ఫామ్ని ఉపయోగిస్తున్నాం. అలాగే హీ, షీ, ఇట్ లేదా ఒకటే పేరు వచ్చేటప్పుడు వర్బ్ ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదు కనుక. ఈ వాక్యాలన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పబడినటువంటి వాక్యాలు. వర్బ్ ఫామ్స్ గురించి చూద్దాము. ప్రధానంగా వర్బ్ ఫామ్స్ మనకి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఫామ్ దాన్ని V1 ఫామ్ అంటాము, పాస్ట్ ఫామ్ అది V2, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే V3. సో ఈ 3 రకాల వర్బ్ ఫామ్స్ మనకి బై హార్ట్ అయి ఉండాలి, అంటే కంఠత వచ్చి ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డూ, డిడ్, డన్, గో, వెంట్, గాన్, ఈట్, ఏట్, ఈటెన్, రైట్, రోట్, రిటన్, రన్, ర్యాన్, రన్, కమ్, కేమ్, కమ్. ఇప్పుడు టెన్సెస్ గురించి చూద్దాం. టెన్సెస్ మొత్తంగా 12 ఉన్నాయి కదా. అందులో మొదటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒక వాక్యం పలానా కాలంది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ మనకి తెలిసి ఉండాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ మనం బై హార్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తే, డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తున్నాం. అయితే వర్బ్ ఫామ్స్ ఎలాంటివి ఉన్నాయి అంటే చూడండి. ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి V1 వర్బ్ ఫామ్ వాడుతున్నాం. అదే హీ, షీ, ఇట్ వచ్చిందనుకోండి, ఆ సబ్జెక్ట్స్కి V1తో పాటు ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ గో టు మార్కెట్, we go to market, you go to market, they go to market. He goes to market, she goes to market, it goes to market. ఈ వాక్యాల్లో ఎక్కడ డూ, డస్లు అనేవి రాలేదు. డూ, డస్లు అనేవి ఏంటనుకున్నాం? హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ రకమైన వాక్యాలు పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అవును అని చెప్పేటువంటి వాక్యాలుగా గమనిస్తున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్కి డూ, డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఆప్షనల్, అంటే వాడచ్చు వాడకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఎక్కడ హెల్పింగ్ వర్బ్ వాడలేదు కదా. అర్థాలు కూడా ఏమీ మారలేదు. ఒకవేళ డూ, డస్లు వాడితే వాక్యాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఐ డూ గో టు మార్కెట్, వీ డూ గో టు మార్కెట్, యూ డూ గో టు మార్కెట్, దే డూ గో టు మార్కెట్. అదే హీ, షీ, ఇట్ దగ్గర నోటీస్ చేయండి. హీ డస్ గో టు మార్కెట్, షీ డస్ గో టు మార్కెట్, ఇట్ డస్ గో టు మార్కెట్. డస్ వచ్చినప్పుడు గోస్ టు మార్కెట్ అనట్లేదు, ఏమంటున్నాం? గో టు మార్కెట్. ఎందుకు అంటే డస్ అనే పదంలో డూ ప్రక్కన ఎస్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది కనుక మళ్ళీ వర్బ్ దగ్గర V1 వర్బ్ దగ్గర ఈఎస్ అనే పదము ఆర్ ఎస్ అనేటువంటి లెటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. వీటి మీద మనం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కనుక ఇంకా మనకి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి
ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ లెసన్లో చూద్దాం.